ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి యూనిలీవర్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ ఆయిల్ ఫామ్ ఏరియా ఎక్స్ప్రెషన్స్ మేనేజర్ గా మీరైతే వర్క్ చేస్తారనమాట. చెన్నై తమిళనాడు భారతదేశంలో ఉంటుంది ఈ యొక్క వేకెన్సీ. ఒక వారం కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇప్పటి వరకు 100 మంది పైగా దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది కూడా జరిగింది. ఈ యొక్క వేకెన్సీ లింక్డ్ఇన్ ద్వారా రావడం జరిగింది. రిమోట్ అనమాట, మీరు ఇంటి దగ్గర ఉంటే వర్క్ చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్ అనమాట. ఎలా అప్లై చేయాలనేది వీడియో అండ్ వర్క్ చూస్తే మీకు అర్థమవుతుంది. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అంటే, ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. నేను ఈ ఉద్యోగానికి తగిన వన్ లేదా అనేది ఆలోచించి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగం గురించి చూసుకుంటే రిజర్వేషన్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఉద్యోగ షేర్స్కి వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్గా మీరైతే ఆయిల్ ఫామ్ ఏరియా ఎక్స్పాన్షన్ మేనేజర్ గా వర్క్ చేస్తారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట ఇది. సో ప్రతిది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫుల్ టైం వర్క్ రిపోర్టింగ్ ఛానల్ సేకరణ మేనేజర్ గా మీరు వర్క్ చేస్తారనమాట. ఇక్కడైతే ఇదంతా కూడా మనకి ఈ యొక్క యూనిలీవర్ కంపెనీ గురించి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఇక్కడ కొన్ని చూడొచ్చు. కీలక జవాబుదారుతనం రైతు నిశ్చితార్థ కార్యకలాపాలు అనేసి ఇవ్వడం జరిగింది. ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించిన ఉత్తమ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడానికి, అలాగే కార్యక్రమాలను అభివృద్ధి చేసి అమలు చేయండి. అలాగే రైతుల జ్ఞానం మరియు నైపుణ్యాలను పెంపొందించడానికి వర్క్షాప్లు మరియు శిక్షణ సమావేశాలను నిర్వహించే విధంగా ఉండాలి. అలాగే పంట నిర్వహణ, తెగలు నియంత్రణ మరియు దిగుబడి ఆప్టిమైజేషన్ రైతులకు నిరంతరం మద్దతు మరియు సలహాలను అందించగలిగే విధంగా ఉండాలి. రైతుల సమస్యలను పరిష్కరించి వారి సమస్యలకు పరిష్కారాలను అందించే విధంగా ఉండాలి. రైతులు చురుకైన భాగస్వామ్యం మరియు సహకారాన్ని నిర్ధారించడానికి వారితో బలమైన సంబంధాలను ఏర్పరచుకునే విధంగా ఉండాలి. మరియు పరస్పర ప్రయోజనాలు కూడా నిర్ధారించుకునే విధంగా ఉండాలి. సో ఫీల్డ్ సోర్స్ టీమ్ సెటప్ అనమాట. ఇది వివిధ తోటల కార్యకలాపాలు నిర్వహించడానికి ఫీల్డ్ ఆఫీసర్లు మరియు సూపర్వైజర్లను నియమించుకునే విధంగా ఉండాలి. మీరైతే వ్యవసాయ పద్ధతులు మరియు భద్రతా ప్రోటోకాల్లు కూడా మీరు విధానాలను మీరైతే శిక్షణ అందించే విధంగా ఉండాలి. సమర్థవంతమైన కార్యకలాపాలు నిర్ధారించడానికి క్షేత్ర బలగాలను కూడా మీరు వాళ్ళని పనులు మరియు బాధ్యతలను కేటాయించే విధంగా ఉండాలి. ఫీల్డ్ ఫోర్స్ పనితీరును పర్యవేక్షించే విధంగా ఉండాలి. మూల్యాంకనం చేసే విధంగా ఉండాలి. మెరుగుదల కోసం అభిప్రాయాన్ని అందించే విధంగా ఉండాలి. సో ఫీల్డ్ ఫోర్స్ వారి విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన సాధనాలు, పరికరాలు మరియు వనరులను కలిగి ఉందని నిర్ధారించుకోవాలి. అలాగే క్షేత్ర వనరులు పంపిణీ మరియు నిర్వహణను నిర్ధారించుకునే విధంగా ఉండాలి. విస్తరణ లక్ష్యాలు అనమాట ఇవి. ఇక్కడ చూడొచ్చు. కంపెనీ లక్ష్యాలను చేరుకోవడానికి, తోటల విస్తరణాన్ని విస్తరించడానికి వ్యూహాలను అభివృద్ధి చేసి అమలు చేసే విధంగా ఉండాలి అనమాట. సో ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలత ఆధారంగా విస్తరణకు సంభావ్య భూమిని గుర్తించి అంచనా వేసే విధంగా ఉండాలి. అలాగే విస్తీర్ణ ప్రణాళికలను సకాలంలో మరియు మరియు సమర్థవంతంగా అమలు చేసేలా చూసుకోవాలన్నమాట. ప్రాంత విస్తరణ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించండి మరియు లోతైన తలెత్తే ఏవైనా సవాళ్ళను పరిష్కరించే విధంగా ఉండాలన్నమాట. ఆయిల్ ఫామ్ సర్వీస్ నర్సరీ సెటప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నర్సరీ కార్యకలాపాలకు అనువైన భూమిని గుర్తించండి. అలాగే అధిక నాణ్యత గల ఆయిల్ ఫామ్ ఓకేనా అధిక నాణ్యత గల ఆయిల్ ఫామ్ కూడా మీరు గుర్తించే విధంగా ఉండాలన్నమాట పెంపకం కోసం. అలాగే నెక్స్ట్ తగిన సరఫరాదారును ఎన్నుకోవడం మరియు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయడం నిర్ధారించుకోవాలన్నమాట. అలాగే ఆరోగ్యకరమైన పెరుగుదలను నిర్ధారించడానికి మొలకలు నాటడము, సంరక్షణ మరియు నిర్వహణను పర్యవేక్షించడం అనేది రావాలి. మొలకల్ని రక్షించడానికి తెగుళ్ళు మరియు వ్యాధుల నియంత్రణ చర్యలను అమలు చేసే విధంగా ఉండాలి. మొలకల నాణ్యతను పర్యవేక్షించండి మరియు అవి మార్పిడికి అవసరమైన ప్రమాణికులకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. సో ఇదంతా కూడా మీకు ఆయిల్ ఫామ్ ఏర్పాట్లు, అర్హతలు, అనుభవాలు చూసుకుంటే ఇక్కడ నైపుణ్యాలు కూడా ఇవ్వడం జరిగిందనమాట. నాటడం, ఎరువులు వేయడం, తెగుళ్ళు, వ్యాధుల నిర్వహణ, కోత పద్ధతులతో ఇవన్నీ కూడా మీకు ఉండవలసిన అర్హతలు అనమాట. అలాగే నెక్స్ట్ విద్యా అర్హత వచ్చేసరికి హార్టికల్చర్ వ్యవసాయంలో మాస్టర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. 8 నుండి 10 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి ఆయిల్ ఫామ్ ఎక్స్టెన్షన్ లో. అలాగే ఆయిల్ ఫామ్ సంబంధిత కార్యకలాపాలతో
పరిచయం అనేది చాలా అవసరం. రైతులను సమన్వయం చేయడంలో కూడా ప్రభావితం చేయడంలో అనుభవం అనేది చాలా అవసరం. సో ఇదంతా కూడా నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ఇవ్వడం జరిగింది, అప్లికేషన్ లింక్. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.